దాదాపు 22 దేశాల ఒక అధినేతలు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ వచ్చినటువంటి ఒక ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు బట్టలు ఇప్పి పైన షర్ట్లెస్గా వారు ఏదైతే ప్రయత్నం చేశారో అక్కడ మన దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి మరి అటువంటి ఒక జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్ అంటే దేశ ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అది. ఈ యొక్క ఏ సమిట్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లయిపోయిందంటే అసలు కాంగ్రెస్లో ఏ సమిటే కాదు, వాళ్ళు ఏ అంటే అబ్యూజ్ ఇండియా అంటే ఇండియాని తిట్టడం, అగేన్స్ట్ ఇండియా ఇండియాని తిట్టడం, ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడటం, అబ్యూజ్ ఇండియా, అగేన్స్ట్ ఇండియా, యాంటీ ఇండియా. వీళ్ళకు ఏ ఒక అబ్రివేషన్ అది అర్థమైంది వాళ్ళకు. ఎంత సిగ్గుచేటు పని. సంతోషం ఏంటంటే వాళ్ళ ఇండి అలయన్స్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ చేయించినటువంటి ఒక సిగ్గుమాలిన పని ఏతుందో దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు, దాన్ని కూడా ఖండించారు. గాంధీ అని తోకబెట్టుకోగానే గాంధీలు గారు సిగ్గు శరము ఈ దేశాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు దేశంలో, మనకు ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి యువత ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి రాహుల్ గాంధీ చేసిన పని అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. రాహుల్ గాంధీ గారు దేశాన్ని క్షమాపణ కోరాలి, దేశ యువతకు క్షమాపణ కోరాలి. ఇదే యువత ఎంతోమంది తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు. కుహనా లౌకికవాదులు, కుహనా మేధావులు కొంతమంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళని ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటాం మనం. వాళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా కొంత పనిచేసి దేశం కోసం వ్యతిరేకంగా పనిచేయించేటటువంటి ఒక విద్యార్థులను తయారు చేస్తున్నారు కొంతమంది. ఆ విద్యార్థులు కూడా ఎట్లా తయారు చేస్తున్నారంటే, వాడు అంటాడు షజిల్ అహ్మద్ ఎవరు, వాడు సిఏఏ, అప్పుడు చికెన్ నెక్ని మనం కట్ చేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది, అది వేరే దేశం అయిపోతుంది అంట. ఇది ఆలోచన వాళ్ళకి. వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్టు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సపోర్టు. గత 45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులు చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలామంది ఈరోజు సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ కూడా సరెండర్ అవుతూ వస్తున్నారు. కొంతమంది మిగిలారు. మీరు అమిత్ షా గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా సరెండర్ అయితే ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. దేశాన్ని లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ముక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాం మనం. తెలంగాణలో కూడా ఈ యొక్క లెఫ్ట్ మావోయిస్ట్ ముక్తి చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళతోని వచ్చింది ఏం లేదు. 45 సంవత్సరాలు ప్రజలను చంపడము, పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరుతో, లేకుంటే విద్యార్థి పరిషత్తు భారతీయ జనతా పార్టీ నాయకులు చంపడము, వాళ్ళని అటాక్ చేయడం, ఇది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళ ఉద్యమం కేవలము భూస్వాములను రక్షించడానికే చేశారు, కానీ ఎప్పుడు కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే వాళ్ళ దుకాణాలు మూసుకొని జీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా ఏ పిలుపు అయితే భారత ప్రభుత్వం ఇచ్చిందో ఆ పిలుపు ఈరోజు మనకు సఫలీకరం అవుతుందని స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. చైనా లాంటి దేశం కూడా ఈరోజు అక్కడ కోకో కోలాలు, పెప్సీ కోలాలు వాళ్ళ వీధుల్లో వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అది చైనా. రష్యా ముక్కలు అయిపోయి అది కమ్యూనిస్ట్ అనుకోవాలా, వాళ్ళ సోషలిస్ట్ అనుకోవాలా, లేక ఏమనుకోవాలో కూడా తెలియదు. కొట్లాడుకుని ఒకరికి యుక్రెయిన్, రష్యా, రష్యా అందరూ కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కమ్యూనిజం అంతం అయిపోయింది. ఏదో 2-3 కమ్యూనిస్ట్ పార్టీల పేర్లతో కొన్ని ఉన్నాయి, అది
రేవంత్ రెడ్డి లాంటి కేసీఆర్ లాంటి బతికిస్తున్నారు. ఒక సిపిఐని పట్టుకుని ఒక సిపిఐని పట్టుకుని ఇద్దరు ఒకటే కదా. ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తుంటే భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని మావోయిస్టులనే కాదు మొత్తం ఎక్స్ట్రీమిజం అంటే టెర్రరిజం కూడా అంతం కావాలి. ప్రహార్ అనే కొత్త ఒక విధానంతో రాబోతున్నారు. ఎవరైనా సరే ఎక్స్ట్రీమిజం టెర్రరిజంలో పాల్గొంటే సీరియస్గా శిక్ష ఉంటుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా వైలెన్స్కు హింసకు స్థానం లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అర్బన్ నక్సల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పిల్లలకు చదువు చెప్పండి కానీ పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేయకండి. మీకు ఏదో యూనివర్సిటీలో ఉండి మీరు మీ యొక్క అర్బన్ నక్సల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ మీ మిగులున్నాం కదా అనుకుంటారు. మీ పని కూడా పడతారు, మీ అంతం కూడా చూస్తారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విశ్వవిద్యాలయాన్ని పాడు చేయకండి, విద్యార్థులను పాడు చేయకండి. ఇది చెప్తూ మరి ఈ యొక్క రోజు చేరుతున్నటువంటి ఒక ఏవైతే యువకులు ఉన్నారో వారిని సాధారణంగా భారతీయ జనతా పార్టీలో రావాల్సిన కోరుతూ ముందుగా రమేష్ రెడ్డి లంకర్ గారిని బీఆర్ఎస్ పార్టీ నేత వారిని రమ్మని కోరుతా ఉన్నారు. కోట్పల్లి ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఒక అవకతవకలు కానీ అక్కడ ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ నేనుగా చెప్పింది స్వయాన మాజీ ముఖ్యమంత్రి కూతురే చెప్పారు ఎవరెవరి మీద పేర్లు చెప్పేసి, ఆ పేర్లలో వీరి పేరు కూడా ఉన్నది. కాబట్టి కుక్కడపల్లి ప్రజలు రేపు అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ కులాలకు మతానికి ప్రాంతానికి ఎటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వకుండా దేశ సమగ్రతకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి కోసం వారి యొక్క ప్రాధాన్యత ఇచ్చి కుక్కట్పల్లిలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆర్యకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అది కూడా ఎంబీసీ కింద వస్తుంది, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. అది కూడా ఆర్యకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్ గారు ఈరోజు వారి యొక్క పద్ధతికారులతో వారి బృందంతో భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం చెప్తున్నాను. అసలు వారు 250 మంది వచ్చి ఇవాళ జాయిన్ అయ్యేది ఉండే, కానీ వారి యొక్క ఏరియాలో ఒక చిన్న సంఘటన ఒక ఘటన జరిగింది, ఒక మర్డర్ అయింది అక్కడ వేరే. సో వాళ్ళ రిలేటివ్స్ అక్కడ అందరూ పోయారు కాబట్టి అందరూ ఫ్యూనరల్కి వెళ్ళారు కాబట్టి ఈరోజు మిగతా రోజుల తర్వాత వాళ్ళన్నీ అందరూ వచ్చి చేరుతారు. మరి చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంతటితో ఈ సమావేశం ముగిస్తాం.